ఇప్పుడు ఎండాకాలం, ఈ ఎండాకాలం మొక్కలకి ఎలా జాగ్రత్తగా చూసుకోవాలండి? అంటే అందరూ ఎండాకాలం గివప్ ఇచ్చేస్తుంటారు. అయితే చెరుకు బళ్ళు వెళ్తాయి కదండి, ఎక్కువ ఎండాకాలం చెరుకు రసాలు బళ్ళు వెళ్తాయి. మేము ఆ బండి అబ్బాయి దగ్గర లాస్ట్ ఆ పిప్పి తీసుకుంటాం అనమాట. తీసుకొని వీటిల్లో వెయ్యక్కర్లేదండి, వీటికి నీడగా ఉంటాయి. మడుల్లో మాత్రము మల్చింగ్ లాగా ఆ పిప్పిని అన్ని చోట్ల ఇట్లా పరుస్తామండి. అది చల్లగా ఉంటది, మనం ఏసీలో ఉన్నట్టు ఎలా ఉంటుందో మొక్కలకు అలా అనిపిస్తుంది. నీళ్ళు ఎక్కువ పోయకపోయినా తడిగా ఉంటది. ఇంకోటి ఏంటంటే అది తర్వాత మనకి ఫర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సమ్మర్లో మల్చింగ్ లాగా ఉపయోగపడుతుందండి. తర్వాత అది ఆ మట్టిలో కలిసిపోయి ఒక ఫర్టిలైజర్గా కూడా పనికొస్తుంది. సో ఏంటంటే అంటే ఇప్పుడు అందరూ మల్చింగ్ అంటే చాలా ముందు మొక్కలకి ఇప్పుడు ఎండాకాలం నీళ్లు వేస్తాం, అది ఎంతసేపు ఉంటుంది? చలికాలం అయితే ఒక మాయిశ్చర్ ఉంటుంది. కాకపోతే ఎండాకాలం ఆ నీళ్ళన్నీ ఓవర్బ్రేడ్ అయిపోతే మొక్కకి నీళ్ళు అందవు. సో కాబట్టి ఈ ఎండాకాలం చెరుకు బాగా పనిచేస్తుంది. చెరుకు పిప్పి దొరికితే ఓకే, లేదంటే మనం ఆకులు కూడా వేసుకోవచ్చు కదా? వేయొచ్చు, మేము చెరుకు పిప్పి వేస్తాము ఎక్కువ. చెరుకు పిప్పి వేసుకోవచ్చు. కొంతమంది గార్డెన్ లో దొరికిన ఆకులే వేస్తారు. కొబ్బరి పీస్ కూడా వేయొచ్చండి. కొబ్బరి పీస్ కూడా వేస్తారు. కొంతమంది అట్ట ముక్కలు కూడా వేస్తారు. అట్ట ముక్కలు నేను కూడా అట్ట ముక్కలు వేస్తాను. కుండీల్లో అట్ట ముక్కలు వేస్తానండి. ఏదన్నా కొంచెం ఇదిగా డల్గా ఉండి అనుకుంటే వాటిల్లోనేమో చెరుకు పిప్పి వేస్తాను. సో ఎందుకంటే వీటన్నిటిలో అంత అట్టలు దొరకపోవచ్చు. చెరుకు పిప్పి అయితే న్యాచురల్ గా ఉంటుంది. అది కొన్ని రోజుల తర్వాత అందరు కలిసిపోయినా అది మంచి ఇదిగా ఎరువులాగా తయారైపోయి మొక్కలకి బలం.